గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. రాష్ట్రీయ సెల్యూట్ సలామే జస్ట్ చేయటకు రావాల్సిందిగా ముఖ్య అతిథి గారిని ఆహ్వానించినకు పరేడ్ కమాండర్ గారితో పాటు గౌరవ జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక వాహనంలో వెళ్తున్నారు. ప్రేక్షకులను స్వాతంత్ర సమరయోధులను తిలకిస్తూ పరేడ్ ఉన్నాయి. 2 ప్లాటూన్లు డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్, 2 ప్లాటూన్స్ ఎన్సిసి క్యాడెట్లు ఈ పరేడ్ కవాతు లోపల పాల్గొంటున్నారు. ఫస్ట్ ప్లాటూన్ దగ్గరికి 3rd ప్లాటూన్ కమాండర్ గా శ్రీ రాజశేఖర్ ఎస్ఐపి సివిల్ గారు వ్యవహరిస్తున్నారు. 4th ప్లాటూన్ కమాండర్ గా శ్రీ నవీ ముగించుకొని వేదిక వద్దకు గౌరవ ముఖ్య అతిథి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడండి. श्रीमान रेड मंच से गुजरने की आज्ञा प्रदान। श्री राजशेखर एसआईपी गारू, 4th प्लाटून कमांडर श्री नवीन एसआईपी गारू सैल्यूट చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి 2023-24 231 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు 1 లక్ష ప్రదర్శనలు ఉంటాయి, సిద్ధంగా ఉండాలి. మొదట స్కౌట్స్ అండ్ గైడ్స్ మళ్ళీ తర్వాత సేవాలాల్ లంబాడా నృత్యం కేజీ సెంటర్ పాయింట్ లో ఉండాలి. స్టేజ్ కు సెంటర్ పాయింట్ కరెక్ట్ గా ఉపాధ్యాయులు, నృత్య దర్శకులు వారిని సెంటర్ పాయింట్ లోపల నిలబడాల్సిందిగా రిక్వెస్ట్.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1995 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగానే పాలన కొనసాగుతోంది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు 2 సంవత్సరాల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ 1930లో భారత రాజ్యాంగం అమలులోకి తీసుకురావాలని నిశ్చయించినది. ఆనాటి నుండి, అనగా జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ రోజు నుంచి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికవత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది. వీటినన్నిటినీ గుర్తుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్న వైద్య సహాయంను 10 లక్షల రూపాయలకు 9 డిసెంబర్ 2023 నుంచి పెంచడం జరిగింది. జిల్లాలో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలోని 441 గ్రామ పంచాయతీ మరియు 3 మున్సిపాలిటీలలో 47 టీంలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ 47 టీంల ద్వారా వచ్చిన అభయహస్తం గ్యారంటీల కొరకు 2,64,022 దరఖాస్తులను స్వీకరించి 1,389 మంది సిబ్బందితో ఆన్లైన్ చేయడం